ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కండ్లు మూసుకోండి, ప్రార్థనను చేద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సౌండ్ బాగా వస్తుందా? కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, సత్యస్వరూపుడువైన ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మలను మా కుటుంబమును కాచి కాపాడి భద్రపరిచి తండ్రి. ప్రభా తండ్రి, ఈ 2026వ సంవత్సరము తండ్రి 2వ మాసములో మొదటి తేదీన ఆదివారము ఆరాధన ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ నీ సన్నిధానములో నిలవబెట్టి మిమ్మల్ని ప్రవేశపెట్టిన విధానానికి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరికి లేని భాగ్యమును మీరు మాకు దయచేశారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినము చూడలేని వారు అందరూ ఉన్నారు ప్రభా తండ్రి. ప్రముఖ రాజకీయ నాయకులు, ధనవంతులు, బలవంతులు, జ్ఞానవంతులు ప్రభా తండ్రి, ఎవరికి లేని భాగ్యమును మీరు మాకు దయచేశారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఈ దినము యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య ద్వారా నీ వాక్యము కొన్ని నిమిషాలు మీరు నేరుగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసు మాకు దయచేయండి. నీ సన్నిధానములో ఉన్నామనే భయాన్ని, భక్తిని మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే సోషల్ మీడియా ద్వారా ఈ మాటలు వింటున్నారో ప్రభా తండ్రి, యొక్క శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నారో వారందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాము ప్రభా తండ్రి. వారి హృదయాలను మీరు ప్రేరేపించండి, వారి యొక్క మనస్సులను మీరు మార్చండి, వారు మీ వైపుకు తిరుగుటకు సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మరణించిన తర్వాత మాకు నిత్యత్వం కలిగజేసిన ఏకైక గొప్ప దేవుడు నువ్వు ఒక్కడవే నేను గ్రహించగలిగే మంచి మనసు మీరు మాకు దయచేసి ప్రభా, సంయోచితమైన జ్ఞానమును, వివేకమును, మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకు అనుగ్రహించమని మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన సంఘమంతటికి యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలందరికీ కూడా, ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా, ఈ మూలపేట గ్రామ కాపురస్తులందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మేము ఎల్లవేళలా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మాతో కలిసి అనేక మంది సేవకులు ప్రార్థన చేస్తున్నారు. చాలా సంతోషం. మరి ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించిన ఆ పరలోకముందన్న ఆ కన్నతండ్రిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. చాలా సంతోషం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సందేశంతో ఇలా మీ ముందుకు రావడం జరిగింది. దేవుడు ఈ మాటలు చెబుతున్నా, నేను ఫస్ట్గా నాకు దేవుడు ఆ వాక్యాలను చూపిస్తూ, నన్ను సరిచేస్తూ, నన్ను బలపరుస్తూ, మీతో మాట్లాడమే కాదు, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. వాక్యం చెప్తున్నాను కానీ మీకంటే ముందుగా ఆ విషయాలను దేవుడు నాకు సరిచేస్తున్నాడు. నా ఆత్మీయ జీవితంలో నాకు లోటుపాట్లు కానీ, కొలతలు కానీ ఏమైతే ఉన్నాయో అవన్నీ దేవుడు నన్ను సరిచేస్తూ ఈ మాటలో నా నోటన ప్రకటించడానికి దేవుడు అంతగానో చక్కటి ఆలోచన, జ్ఞానము, వివేకమును ఇస్తున్నా ఆ దేవాది దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మనకు అర్థం కావాలి, క్రైస్తవులుగా, క్రీస్తుని వెంబడిస్తున్న వారుగా, ఆయన సన్నిధానానికి వస్తున్న వారుగా, ఆయనను స్తుతిస్తున్న వారుగా, ఆయనను ఆరాధిస్తున్న వారుగా మనకు అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే, నేను పరలోకం వెళ్ళాలంటే నేను ఏమి చేయాలో అనే విషయం కూడా మనుషులు ఒక్కసారిగా మనము దానిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే నేను ప్రభువు నమ్ముకున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, బాప్తిసం తీసుకున్నాను, సరిపోద్దులే, నాకు దేవుడు పరలోకం ఇచ్చేస్తాడు అనుకుంటుంది. చాలా పొరపాటు అది.
ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు దేవుడు మన కొరకు లిఖితం చేసి తన ఆత్మ ప్రేరేపణ ద్వారా అనేకమైన భక్తులను వాడుకొని మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే మాటలు, మనల్ని సరిచేసే మాటలు బైబిల్ గ్రంథంలో అనేకమైన వందల మాటలు మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఈరోజు మనకున్న సమయాన్ని బట్టి కొన్ని విషయాలు, అసలు పరలోకం వెళ్ళాలంటే నేను సంపాదించుకోవాల్సింది ఏంటి, పరలోకం వెళ్ళాలంటే నాకున్న అర్హతలు ఏంటి అని క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రమే ఈరోజు టైంని బట్టి మనం మాట్లాడుకుందాం. మొదటిగా కీర్తన గ్రంథము 31వ అధ్యాయము. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. పరలోకం వెళ్ళాలంటే మనం ఏం చేయాలో మనము తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, ఈరోజు 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మరి నేను ఈ మొదటి యొక్క విషయాన్ని మీకు చూపిస్తున్నాను. ఒక లేఖన భాగాన్ని మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనము. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు? ఎవరైతే క్రీస్తు ఎరిగి ఉన్నారో, ఎవరైతే దేవుని భక్తులు మేము అంటున్నారో, ఎవరైతే దేవుడి యొక్క సన్నిధానములో మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయనను ఆరాధిస్తున్నాము, ఆయనతో మాట్లాడుతున్నాము, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఆయన మాతో మాట్లాడుతున్నాడని విశ్వాసులుగా ఎవరైతే భక్తులు పరులుగా ఉంటున్నారో వారందరితో ఈ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా భక్తులారా మీరందరూ అంటే ఒక మూలపేట ఉన్న ప్రజలతోనే మాట్లాడుతున్నాడా? ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోనే మాట్లాడుతున్నాడా? ఒక భారతదేశ ప్రజలతోనే మాట్లాడుతున్నాడంటే, భూమి మీద ఎవరైతే మనిషి మనుగుడు సాగిస్తున్నాడో, ఈ ఆరిన నేల మీద ఎవడైతే బ్రతుకుతున్నాడో వారు యెహోవా భక్తులుగా ఎవరైతే పిలువబడుతున్నారో, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని యొక్క విశ్వాసిని, నేను దేవుని యొక్క భక్తుడిని ఎవరైతే ఈ మాటలు అంటున్నారో వారందరితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా భక్తులారా మీరందరూ కలిసి నన్ను ప్రేమించండి. అంటే దేవుడు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నేను చర్చికి వెళ్ళిపోయినంత మాత్రాన నేను దేవుని ప్రేమించేసినట్టు కాదు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నంత మాత్రాన నేను దేవుని ప్రేమిస్తున్నట్టు కాదు, వాక్యము పాటల ద్వారానే దేవుని నేను ప్రేమిస్తున్నాననే అంత మాత్రమే కాదు, ప్రార్థన చేసేస్తున్నాను, దేవుని నేను ప్రేమించేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, నేను దేవుని ప్రేమించేస్తున్నాను, చక్కగా వాయిద్యాలు నేను వాయిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను, చక్కగా మంచి వాక్యాన్ని విభజన చేసి చక్కగా మీకు అర్థమయ్యే విధంగా నేను వివరించగలను, దేవుని నేను ప్రేమిస్తున్నానంటే అది చాలా పొరపాటు. అంటే మనం దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అనడానికి, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి దానికి ఆనవాళ్ళు ఏంటో తెలుసా? నేను దేవుణ్ణి ఇష్టపడుతున్నాను, నాకు దేవుడు అంటే చాలా ఇష్టము, ఆ దేవుడు లేకపోతే నేను ఉండలేను అని అంటారు కదా. అసలు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం మనం? ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్న మనము అసలు అది ఎలా చూపించాలి? ఈ ఎదుటి వ్యక్తికి ఎలా చూపించాలి? నేను దేవుని ప్రేమికుడును, దేవుని యొక్క నేను ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దేవుడు అంటే నాకు ఈ లోకంలో భూమి కానీ, వజ్ర వైడూర్యాలు కానీ, ధనము కానీ, పేరు ప్రఖ్యాతలు కానీ ఏ దానికంటే ఎక్కువగా నేను ప్రాముఖ్యం చూపించేది ఏంటంటే, దేవుణ్ణి ఎక్కువగా నేను ప్రాముఖ్యం చూపిస్తున్నాను అని మాటలతో చెప్తే సరిపోద్దా? మాటలతో చెప్తే సరిపోద్దా? అది ఎంత మాత్రం సరిపోదు. మరి ఎలా చూపించాలి? నేను దేవుని ప్రేమిస్తున్నాను అనడానికి దానికి యొక్క అర్హత ఏంటో తెలుసా? నేను దేవుని ప్రేమిస్తున్నాను ఆ విషయం మనకి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పాటలు పాడినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, సంఘ పరిచర్య చేసినంత మాత్రాన మనం దేవుణ్ణి ప్రేమించేసినట్టు కాదు. అంత మాత్రమే కాదు, అంతకు మించి కొన్ని పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలను మనం చూద్దాం. అదే కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 23వ వచనం మరొకసారి నేను చదువుతున్నాను. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడుని. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో ఖచ్చితంగా ఆయన కాపుదల, ఆయన కని నేత్రాలు మనపై ఖచ్చితంగా ఉంటాయి, ఆయన దృష్టి మనపై
ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఆయనను ప్రేమిస్తున్నప్పుడు. మరి ఆయన ప్రేమిస్తున్నాను అనడానికి, ఆయన ప్రేమిస్తున్నాను అనడానికి నేను ఎలా నిరూపించుకోవాలి? ఎలా చూపించాలి అంటే, పరిశుద్ధ గ్రంథంలోని అనేకమైన విషయాలు మనకి అర్థమయ్యే విధంగా మనకు దేవుడు రాయించిన విషయాలు ఈరోజు మీతో దేవుడు నేరుగా మనందరితో మాట్లాడబోతున్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి నిర్వచనం ఏంటో తెలుసా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి నిర్వచనం ఏంటో తెలుసా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించడం. దేవుడు ఆయన జీవితం ఎలాగుంది, యేసుక్రీస్తు వారి యొక్క మనలను ఎలా ఉండమంటున్నాడు, భక్తులుగా విశ్వాసులుగా ఎలా ఉండమంటున్నాడు, ఆయన పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆయన జీవితాన్ని ఒకసారి మనం స్టడీ చేస్తే ఆయన ఎలా బ్రతికాడు, ఎలా మాట్లాడాడు, ఎలా ప్రార్థన చేశాడు, దేనికోసం ప్రకటించాడు, దేనికోసం బ్రతికాడు, మనుషులు ఎలా ఉండమన్నాడు, తల్లిదండ్రులను ఎలా చూడమన్నాడు, భర్త దగ్గర ఎలా ఉండమన్నాడు, భార్యను ఎలా చూడమన్నాడు, బిడ్డలను ఎలా పెంచమన్నాడు, సమాజంలో రాజులను అధికారులను ఎలా గౌరవించమన్నాడు, ఇవన్నీ టోటల్గా మనము ఆయన జీవితాన్ని స్టడీ చేసి యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరంలో ఈ లోకంలో జీవిస్తున్న ఆ యొక్క కాలాన్ని, ఆయన జీవిత చరిత్రను ఒకసారి మనం ధ్యానించగలిగితే యేసుక్రీస్తు వారు మనకు అనేకమైన పాఠాలు మనకి నేర్పిస్తూనే ఉంటాడు, అనేకమైన విషయాలు మనకి నేర్పిస్తూనే ఉంటాడు. ఆ నేర్చుకునే విషయాలను ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఎవరైతే అనుసరిస్తున్నారో, వారి జీవితాలు యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకొని బ్రతుకుతున్నారో వారు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నారని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఆయన ప్రేమిస్తున్నామంటానికి నిర్వచనం ఏంటో తెలుసా? మనము ఆయన మాటలు వినడం, ఆయనను ప్రేమించడము, ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ఎలా బ్రతకమన్నాడు అలా బ్రతకడమే ఆయనకి ఇచ్చే గౌరవం. మనం ఆయనను ప్రేమించడం అంటే మాటల్లో చెప్పేసి సరిపోద్దా? సరిపోదు. పాటలు పాడితే సరిపోద్దా? సరిపోదు. వాక్యం చెప్తే సరిపోద్దా? సరిపోదు. కానుకేస్తే సరిపోద్దా? సరిపోదు. సంఘ పరిచర్య చేస్తే సరిపోద్దా? సరిపోదు. చక్కగా మ్యూజిక్ కొడితే సరిపోద్దా? సరిపోదు. చక్కగా ఆరాధన గీతాన్ని పాడితే సరిపోద్దా? సరిపోదు. మనం ఎన్ని చేసినా సరే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మన జీవితంలో అన్వయించుకుంటూ ఆ మాటల ప్రకారంగా మనం బ్రతుకుతాము, ఖచ్చితంగా ఆ వ్యక్తి మనసు పూర్తిగా కల్మషం లేకుండా పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడనే అర్థం. ఎప్పుడైతే దేవుని మాటలు వింటామో, ఆ మాటలు మనం హృదయంలో దాచుకుంటామో, ఆ మాటల ప్రకారం మనం అడుగులేస్తామో ఖచ్చితంగా వారందరూ దేవుని ప్రేమిస్తున్నారనమాట. ఒకవేళ దేవుని మాటలను విని పెడచెవిని పెట్టి ఆయన మాటలు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా, తల వంచకుండా, ఆ ఆజ్ఞలను గైకొనకుండా మనకు నచ్చినట్టుగా మన ఆలోచనల ప్రకారంగా మనం బ్రతికితే మనం దేవుని ప్రేమించినట్టు కాదు. మనం దేవుని ప్రేమించినట్టు కాదు. ఎంత వాక్యం నేను బాగా చెప్పినా దేవుని ప్రేమించినట్టు కాదు. ఎంత పాటలు బాగా పాడినా మీరు దేవుని ప్రేమించినట్టు కాదు. ఎంత బాగా పరిచర్య చేసినా మీరు దేవుని ప్రేమించినట్టు కాదు. ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తారో, ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో, ఆజ్ఞలను ఫాలో అవుతారో వారు మాత్రమే యేసుక్రీస్తు వారిని ప్రేమించినట్టు. మన దేవుణ్ణి ఆరాధకులు అంటే ఏంటో తెలుసా? ఆరాధకులు ఏంటో తెలుసా? ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ఆయన మాటలు ప్రకారంగా బ్రతకడమే దేవుని ప్రేమించడం. మరి మనం అలా ఉన్నామా? ఒకసారి మాట్లాడుతున్న ప్రజలారు ఒకసారి మనసు పెట్టండి. ఒకసారి చక్కగా మీరు ఆలోచన కలిగి చక్కగా ఆలోచించండి. ఈ మాటలు మీరు వింటున్నారు కదా, నేను దేవుని ప్రేమిస్తున్నాను, యేసుక్రీస్తు అంటే నాకు చాలా ఇష్టము అని అంటారు కదా. చాలామంది చూడండి, వారి యొక్క ఇంట్లో అన్ని దేవుళ్ళ ఫోటోలతో పాటు యేసుక్రీస్తు వారి ఫోటో కూడా పెడతారు, స్కూల్లో పెడతారు, ప్రతి చోట పెడతారు. వాళ్ళందరూ దేవుని ప్రేమించేసినట్టేనా? కాదండి. ఫోటో పెట్టినంత మాత్రాన్ని దేవుని ప్రేమించేస్తున్నాడు, ఇంట్లో గోడలకు వాక్యాలు తగిలినంత మాత్రం నేను దేవుని ప్రేమించేస్తున్నాను అంటే అది పొరపాటు. మరి ఎలా దేవుని ప్రేమించడం అంటే ఇందా మనం చెప్పుకున్నాం కదా, యోహాను గారు రాసిన సువార్త మొదటి యొక్క పత్రిక, క్షమించాలి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఆజ్ఞలను గైకొనడమే ఆయనను ప్రేమించడం. చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఆజ్ఞలు మనము పాటిస్తే నిజంగా మనం ఎంత దేవుడు మనం మెచ్చుకుంటాడో తెలుసా? ఎంత విశ్వాసాలను కాపాడుతాడంటండి. ఎవరైతే యెహోవా భక్తులు ఆయనను ప్రేమిస్తారో ఆ భక్తులను, ఆ విశ్వాసాలను దేవుడు ఏం చేస్తాడంట? ఖచ్చితంగా కాపాడుతాడు. మరొక లేఖన భాగాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 20వ వచనం. కీర్తన గ్రంథము
145వ అధ్యాయము 20 ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ, ఎవరినంట? ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారందరిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కాపాడుతాడు, 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 కాపాడుతాడు. మనం లేఖన భాగం చదువుకున్నాం కదా, 121వ అధ్యాయం కీర్తన గ్రంథము. ఇశ్రాయేలును కాపాడువాడు ఆ దేవుడు కొనకడు, నిద్రపోడు, మన త్రోవల యందు ఆయన మనకు తోడుగా ఉంటాడు. మన రాకపోకల్లో ఆయన మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమికుడును. ఎంత పిచ్చిగా ప్రేమిస్తానో తెలుసా? నా ప్రాణం కంటే ఎక్కువగా నా ప్రభుని నేను ప్రేమిస్తాను. నా భార్య కంటే నేను ఎక్కువగా నా ప్రభును ప్రేమిస్తాను. నా భర్త కంట, నా బంధువుల కంట, నా శ్రేయభిలాషుల కంట, నా ఇరుగు పొరుగు వారి కంట, అధికారుల కంట, నాయకుల కంట నేను ఎక్కువగా నా ప్రభువుని ప్రేమిస్తున్నాను. ఎవరైతే ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతారో, ఆ మాటలు అనుసరించి బ్రతుకుతారో, అలాంటి ప్రేమ కలిగి ఉంటారో ఖచ్చితంగా వారిని దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఖచ్చితంగా కాపాడుతాడు. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ, తన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో, తన ఆజ్ఞలు ఎవరైతే గైకొనుకుంటున్నారో, ఆయనను ఆరాధికులుగా ఉన్నారో వారందరినీ ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా కాపాడుతాడు. మరి నిన్ను నన్ను ఆ దేవుడు కాపాడాలంటే ఈ మాటలు ఉంటున్న ప్రజలారా, మీ కుటుంబాన్ని, మా కుటుంబాన్ని, మీ బంధువులను, మా బంధువులను, మీ స్నేహితులను, మా స్నేహితులను, మీ కుటుంబంలో ఉన్న రక్త సంబంధికులందరినీ, నా కుటుంబంలో ఉన్న రక్త సంబంధికులందరినీ దేవుడు కాపాడాలంటే నేనేం చేయాలంట? ఖచ్చితంగా నేనేం చేయాలి? దేవుని ప్రేమించేవాడుగా ఉండాలి. దేవుని మాత్రమే ప్రేమించేవాడుగా ఉండాలి. ఎవరైతే తాను ప్రేమిస్తారో వారందరిని దేవుడు ఖచ్చితంగా కాపాడుతానని మాట ఇచ్చిన వాడు మాట తప్పని వాడు. నా దేవుడు ఏంటో తెలుసా? మాట ఇచ్చాడంటే మాట తప్పని వాడు. నేను కానీ దేవుణ్ణి మనస్ఫూర్తిగా పరిపూర్ణమైన ప్రేమతో నేను ఆయన ప్రేమిస్తే నన్ను, నా కుటుంబం అంతటిని దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా కాపాడతాడు, ఖచ్చితంగా కాపాడతాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట తప్పే దేవుడు కాదు, మాట తప్పే దేవుడు కాదు. ఆయన నా ప్రాణమును కాపాడతాడు. మరి చదివాం కదా కీర్తన గ్రంథము వాక్యపట్నం 121వ అధ్యాయము. ఒకసారి తీస్తారా మాట? కీర్తన గ్రంథం వాక్యపట్నం చదువుకున్నాం కదా. కీర్తన గ్రంథం 121వ అధ్యాయము, 121వ అధ్యాయము ఆ యొక్క 7వ వచనం ఒకసారి నేను చదువుతున్న, జాగ్రత్తగా ఉన్నాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా భర్త, నా భార్య, నా బంధువులు, నా నాయకులు, నా అధికారులు, నా పెద్దలు, నా స్నేహితులు ఎవరైనా నా ప్రాణాన్ని కాపాడతారా? ఎవరైనా కాపాడతారా నా ప్రాణాన్ని? నా ప్రాణాన్ని కాపాడేవారు ఎవరు తెలుసా? ఇదిగో నేను ప్రేమిస్తున్నాను చూసారా, నా ప్రభువు, నా యేసుక్రీస్తు, నా ప్రభులు వారు నన్ను కాపాడుతాడు. ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తున్నాను. నా భార్య నన్ను వదిలేయచ్చు, నా భర్త నన్ను వదిలేయచ్చు, నా కన్నవారు నన్ను వదిలేయచ్చు, నన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వదిలేయచ్చు, నా పిల్లలు నన్ను వదిలేయచ్చు, నా శ్రేయభిలాషులను నన్ను వదిలేయచ్చు, నా అధికారులు, నాయకులను వదిలేయచ్చు, కానీ నన్ను మాత్రము విడవను, ఎడబాయను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాననే చెప్పిన గొప్ప దేవుడు, ఏకైక దేవుడు నా ప్రభువారు అని ఒక్కడ మాట చెప్పాడండి. శాశ్వతమైన ప్రేమ. నేను ప్రేమించలేను అలాంటి ప్రేమ, మీరు ప్రేమించలేరు అలాంటి ప్రేమ, కానీ శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఆయన పేరేంటో తెలుసా? ప్రేమస్వరూపి. ఏం పేరు ఆయన పేరు? ప్రేమస్వరూపి, ప్రేమామయుడు. ఆయన ప్రేమామయుడు. జాలి, దయ, కనికరము, ఎన్ని పేర్లున్నాయో తెలుసా? ఎన్ని లక్షణాలు ఉన్నాయో తెలుసా ఆయనకు? నా దేవుడు ప్రేమస్వరూపి, ఆయన ప్రేమామయుడు. ఆయనలా ప్రేమించేవారు భూప్రపంచంలో మరి ఎవ్వరు లేరు. అంత ప్రేమికుడు. నువ్వు ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు ద్వేషించినా, ఎన్నిసార్లు హేళన చేసినా, ఎన్నిసార్లు తృణీకరించినా, ఎన్నిసార్లు మొక్క మీద ఉమ్ము వేసినా నేను క్షమించే దేవుడు, నేను ప్రేమించే దేవుడు, నేను హత్తుకునే దేవుడు నా దేవుడు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామంటే మనం ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలంట? అమ్మ నా వైపు చూడాలి. ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి? ఒక మాట అడుగుతున్నాను, నేరుగా మాట్లాడుతున్నాను, అందరితో మాట్లాడుతున్నాను, నాతో కలిపి నేను మాట్లాడుతున్నాను, అందులో నేను కూడా ఉన్నాను. నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్నా నీవు ఖచ్చితంగా ఆయన నిజమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నామా? నిజంగా ఆయన మనం ప్రేమిస్తున్నామా? యేసుక్రీస్తు వారిని సోషల్ మీడియాలో పెట్టరేగిపోతున్నారు కదా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కదా, ఎవరికైనా బాధ అనిపిస్తుందా?
నిజంగా నేను ప్రేమించానంటే ఆ రోజు నాకు అన్నం తినాలనిపించదు. అయ్యో! నేను ప్రేమించిన వ్యక్తి, నేను ప్రేమించిన దేవుడు, నేను ఇష్టపడే దేవుడిని ఇన్ని మాటలంటున్నారా అని ఆ రోజు మనం ఎంత ఎంత బాధకి గురవ్వాలో తెలుసా? ఈరోజు గురవుతున్నారా? కామెడీలు చేసేవారు, నవ్వుకునేవారు. ఏండి కామెడీ ఎవరిని? మన ప్రభువుని. ఎవరైతే మనం ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నాం కదా! ఆ ప్రభువుని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోతుంటే, అవే కొంతమంది క్రైస్తవులు షేర్ చేస్తున్నారు తెలుసా? కొంతమంది క్రైస్తవులు నవ్వుకుంటున్నారు తెలుసా? కొంతమంది క్రైస్తవులు హేళన చేస్తున్నారు తెలుసా? సువార్తలను ఆపినా, సేవకులను కొట్టినా, మందిరాలను కూలగొట్టినా, యేసుక్రీస్తు వారి యొక్క దేవుని యొక్క మాటలు వక్రీకరించిన, యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వమును కించపరిచిన, యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన బ్రతుకును, పరిశుద్ధమైన జీవితాన్ని అపరిశుద్ధంగా చూపించి, కల్పనా కథలో మాటలు కల్పించి కొన్ని మాటలు యాడ్ చేసుకుంటూ వారి ఊహకి వారికి వచ్చిన ఆలోచనల ప్రకారంగా యేసుక్రీస్తు వారిని కించపరుస్తున్న వారు అనేక మంది సోషల్ మీడియాలో పెట్టలేకపోతున్నప్పుడు, నేను ప్రభువును ప్రేమిస్తున్నాను అనుకుంటున్న నీవు నేను ఎలా స్పందిస్తున్నాం? మనం ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాం? ఎలాంటి ర్యాలీలు చేస్తున్నాం? ఎలాంటి ధర్నాలు చేస్తున్నాం? ఎలాంటి కంప్లైంట్లు ఇస్తున్నామా? అలా కొంతమంది మాత్రమే చేస్తున్నారు తెలుసా? నా ప్రభువునంటావా, నా దేవుణ్ణంటావా, నా రక్షకుడినంటావా అని పోరాటం చేసిన వారు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు మనకి సమాజంలో. క్రిస్టియన్స్‌లో చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. మరి మనం అందరం కూడా ప్రభువుని ప్రేమిస్తున్నాను అంటాం కదా! నేను ప్రేమించిన నా దేవుణ్ణి అంత నోటికొచ్చినట్టుగా మాట్లాడితే వారి నోర్లు ముయ్యాలి కదా! అధికారులు నోర్లు ముయ్యాలి కదా! మోస్తున్నారా? క్రైస్తవులను అణచాలని, క్రైస్తవులను తగ్గించాలని, క్రైస్తవులు ఈ దేశంలోంచి తరమాలని చూస్తున్న పార్టీలకి క్రైస్తవులు జెండాలు మోస్తున్నారు తెలుసా? అలాంటి నాయకుల్ని వెనకాల తిరుగుతున్నారు తెలుసా? ఈ దేశంలో నుంచి క్రైస్తవులను నెట్టేయాలి, క్రైస్తవులు ఈ దేశంలో ఉండనివ్వకూడదు, క్రైస్తవుల యొక్క ఆరాధన మందిరాలను అన్నీ కూల్చేయాలి, పర్మిషన్ పెట్టాలి, రకరకాల షరతులు పెట్టాలి, రకరకాల కండిషన్లు పెట్టాలని అనేకమైన ఉద్దేశాలతోటి అనేకమైన సంస్థలన్నీ ఏకమవుతుంటే, ఆ ఏకమవుతున్న ఆ జెండాలను ఈరోజు క్రైస్తవులు మోస్తున్నారు తెలుసా? ఆ పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారు తెలుసా? దానికే నిలబడుతున్నారు తెలుసా? వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? వారి ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ నాయకుల అధికారుల ఉద్దేశం ఏంటో తెలుసా? క్రైస్తవులు అనేవాడు భారతదేశంలో ఉండకూడదు, దేవుని మందిరాలు అనేవి ఈ భారతదేశంలో ఉండకూడదు, ఆదివారం సెలవు ఇవ్వకూడదు, వీరందరూ దేవుని ఆరాధించకూడదు, వీరందరూ సువార్త చేయకూడదు, వీరందరూ మత మార్పిడి చేస్తున్నారు, అనేకమైన ప్రజలను మార్చేస్తున్నారు, త్రాగుబోతులు చేసేస్తున్నారు, వ్యభిచారం చేసేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళకి ఏదో భయపడిపోయి ఏం చేస్తున్నారంటే, ఈరోజు ఏం చేస్తున్నారంట? క్రైస్తవులు నెట్టియాలి, క్రైస్తవులు దేశంలో ఉండకూడదు అని అనేకమైన చట్టాలు తీసుకొస్తున్న పార్టీలకి ఈరోజు క్రైస్తవులు జెండాలు మోస్తున్నారు, జైలు కొడుతున్నారు, జై జై అంటున్నారు, వారి వెనకాల పరుగులు తీస్తున్నారండి. నిజంగా అలాంటి వాడవైతే నువ్వు ప్రభువును ప్రేమించినట్టు కాదు. ప్రభువుని నీకు తెలియకుండానే నువ్వు ద్వేషిస్తున్నావు, ప్రభువు నీకు తెలియకుండానే దూరం చేస్తున్నావు, ప్రభువును నీకు తెలియకుండానే నువ్వు హేళన చేస్తున్నావు, ప్రభువు నీకు తెలియకుండానే ప్రభు యొక్క దైవత్వమును తగ్గిస్తున్నావు. ఎందుకంటే నిన్ను అణచాలనే అధికారులు వెనకాతలు నువ్వు ఉండడం ఏంటి? అవసరమైతే నీ సౌండ్, నీ శబ్దం వినిపించు. అయ్యా క్రైస్తవులు ఏం చేశారయ్యా భారతదేశానికి, క్రైస్తవుల వల్ల ఏం నష్టం జరిగిందయ్యా నీ భారతదేశానికి అని ప్రశ్నించు. నీకున్న చనువుని బట్టే, నీకున్న అధికార బలాన్ని బట్టో, నీకున్న టాలెంట్ని బట్టో, నీకున్న ఓటింగ్ బలం బట్టో నువ్వు మాట్లాడు, ప్రశ్నించు. ఏం చేశారు క్రైస్తవులు? మందిరాలు ఎందుకు పగలగొట్టేస్తున్నారు? ఎందుకు సువార్తలు ఆపుతున్నారు? ఎందుకు సభలు ఆపుతున్నారు? ఎందుకు మందిరాలు కూలగొడుతున్నారు? ఎందుకు క్రీస్తును ఇంత హేళనగా మాట్లాడుతున్నారని మనం ప్రశ్నించాలి. అలా ప్రశ్నించేవారు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారండి. అదే నీ భార్యని ప్రేమిస్తే నీ భార్యని ఎవడని ఏమనంటే ఊరుకుంటావా? ఊరుకుంటా? అమ్మా నా వైపు చూడాలి. ఇప్పుడు నాకు చాలా ఒక ఫ్రెండ్ నాకు చాలా ఇష్టం. ఆ ఫ్రెండ్ మీద అనేకమైన బురద జల్లుతుంటే నేను ఊరుకుంటానా? నా ఫ్రెండ్ అలాంటి వాడు కాదురా అనేసి శబ్దం చేస్తాను, నా సౌండ్ వినిపిస్తాను, అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, వాడు నోరు మూయించడానికి గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తాను. వీడు నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అని, వాడు ఏ పాపం చేయలేదు, ఏ పని చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ దొంగతనం చేయలేదు, వీడు నేరాలు మోపుతున్నాడు, నేరాపణ చేస్తున్నాడు, నిందలేస్తున్నాడు, అవమానిస్తున్నాడని నా ఫ్రెండ్ని ఎవడనంటే ఊరుకుంటామా? ఊరుకోమే. నా భార్యని ఏమనంటే ఊరుకుంటామా? నా పిల్లల్ని ఎవడైనా ఏమనంటే ఊరుకుంటానా? ఊరుకోం. ఎందుకంటే నా బిడ్డ అంటే నాకు ఇష్టం, నా భార్య అంటే నాకు ఇష్టం, నా భర్త అంటే నాకు ఇష్టం, నా తల్లిదండ్రులు అంటే
నాకు ఇష్టం కనుక మా అమ్మని కానీ మా నాన్నని కానీ ఎవరన్నా ఏమంటే ఊరుకుంటామా? బాధ అవుతుందా? బాధపడతామా? ప్రశ్నిస్తామా? మా అమ్మని ఎందుకన్నావు, మా నాన్న ఎందుకన్నావు, మా చెల్లిని ఎందుకన్నావు, మా అన్నని ఎందుకన్నావు, మా బావని ఎందుకన్నావు, మా ఆయన్ని ఎందుకన్నావు, మా ఆవిడని ఎందుకన్నావు, మా అత్త మామలు ఎందుకన్నావు? ప్రశ్నిస్తున్నాం కదా. ఎందుకు ప్రశ్నిస్తున్నామంటారంటే మనకి ఇష్టం కనుక. నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు అంటే నాకు ఇష్టం, నా ఫ్రెండ్స్లు అంటే నాకు ఇష్టం కనుక, నాకు నచ్చిన నాయకుడిని ఏదైనా ఒక మాట అంటే వెంటనే పోస్ట్ పెడుతున్నానంటే ఆ నాయకుడు అంటే నాకు ఇష్టం కనుక, ఆ పార్టీ అంటే నాకు ఇష్టం కనుక, ఆ పెద్దలంటే నాకు ఇష్టం కనుక, గ్రామంలో ఉన్న ఇన్ఛార్జీలు అంటే నాకు ఇష్టం కనుక, ఆ వాళ్ళని ఏమైనా నేను ఊరుకోనని సౌండ్ చేస్తున్నా. నీవు మరి ప్రభు నన్ను ఉన్నప్పుడు, ప్రభు నన్ను మాట్లాడుతున్నప్పుడు, ప్రభుని ఎంత హేళన చేస్తున్నప్పుడు, ప్రభుని అంత విమర్శిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధత కోసం, యేసుక్రీస్తు వారి యొక్క అంత గొప్ప దేవుణ్ణి అనరాని మాటలతోటి అంటున్నప్పుడు మన సౌండ్ వస్తుందా? ప్రశ్నిస్తున్నామా? అడుగుతున్నామా? కనీసం బాధపడుతున్నామా? అయ్యో నా ప్రభుని ఇంత అలా అంటున్నారని బాధపడుతున్నామా? ఏదో టెక్టీజ్గా తీసుకుంటున్నామా? కామనే కదా, మామూలే కదా అని తీసుకుంటున్నామా? అదే మన భార్యనో, మన బంధువులో, మన కుటుంబంలోనో ఎవరన్నా అంటే అలా తీసుకోగలమా? ఆ రోజు అన్నం తినగలమా? హ్యాపీగా ఉండగలమా? ఉండలేం. ఎందుకంటే నేను ప్రేమించిన వ్యక్తులను వాడు అంత మాట అంటాడని ఆ రోజంతా మనసంతా చాలా బరువెక్కిపోతుంది కదా. మరి నా ప్రభువుని, నా రక్షకుడు, నా పరిశుద్ధుడు, నా దేవుణ్ణి అని నేను అనరాని మాటలతోటి దూషిస్తుంటే సోషల్ మీడియాలో మనకి ఎంత బాధపడాలో తెలుసా? ఒకవేళ ఆ వీడియో ఎప్పుడైతే నీవు చూస్తున్నావో సోషల్ మీడియాలో నీ ప్రభువుని, నీ రక్షకుడిని విమర్శిస్తున్నప్పుడు ఆ వీడియో చూస్తున్న నీవు నిజమైన భక్తుడివైతే నువ్వు బాధపడాలి. నువ్వు కత్తెట్టుకోను, గెన్న పట్టుకోను నేను ధర్నా చేయమని అనట్లేదు. కనీసం బాధపడుతున్నావా? కనీసం స్పందిస్తున్నావా? కనీసం ఆ స్పందన నీకు తగులుతుందా? అయ్యో నా రక్షకుడు నిన్ను మాటలు అంటున్నాడే, అయ్యో నా ప్రభు నిన్ను మాటలు అంటున్నాడే, అయ్యో నా బైబిల్ గ్రంథాన్ని భూత పుస్తకం అంటున్నాడే అని ఆ బాధకి గురవుతున్నావా? నిజంగా నువ్వు గురవుతే ఆ బాధ నీ గుండె బరువెక్కిపోతే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు. ఒకవేళ ఆ మాటలు చెవిని పడినా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని భూత పుస్తకం అన్నా, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధతను, యేసుక్రీస్తు జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడినా నీ గుండె బరువెక్కట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నేను ప్రభువుని ప్రేమించట్లేదని అర్థం. నాకు బాధ అనిపించట్లేదు, నేను బాధపడట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నేను ప్రభువుని ప్రేమించట్లేదని అర్థం. ప్రభువుని ఏమైనా మాట అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని ఏమైనా మాట అంటే, బైబిల్లోని పరిశుద్ధ లేఖనాలను వక్రీకరిస్తున్నప్పుడు నేను బాధపడుతున్నాడు. అయ్యో ఇలా వక్రీకరిస్తున్నారేటి, ఇలా మాట్లాడుతున్నారేటి, ఆ బాధ నీకు ఎప్పుడైతే బాధ అనిపిస్తుందో నువ్వు నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువుని ఎప్పుడే ప్రేమిస్తున్నావు. పాటలు పాడుతున్న మాత్రాన ప్రభుని ప్రేమించినట్టు కాదు, ఇలా వాక్యం చెప్పినంత మాత్రాన ప్రభుని ప్రేమించినట్టు కాదు, చక్కగా సంఘ పరిచయం చేసినంత మాత్రాన ప్రభుని ప్రేమించినట్టు కాదు, నువ్వు ఎక్కువ కానుకేసినంత మాత్రాన ప్రభుని ప్రేమించినట్టు కాదండి. ఆయన మాటలను గైకొనాలి. నా ప్రభువుని ఏమైనంటే ఆ గుండె బరువెక్కిపోవాలి. ఆ రోజు మనసు అంతా డిసప్పాయింట్ అయిపోవాలి. నా ప్రభువుని, నా రక్షకుడిని, నా పరిశుద్ధ గ్రంథాన్ని ఇన్ని మాటలు అంటాడా అని వేదనకి మనం గురవ్వాలండి. ఒక కుర్చీ ఇవ్వండి. గుండె బరువెక్కిపోవాలి. నా ప్రభువును ద్వేషిస్తున్నారు, నా ప్రభువుని హేళన చేస్తున్నారంటే నీ బాధపడాలి. కానీ బాధపడట్లేదు. నాకు తెలిసిన వారు కొంతమంది ఉన్నారండి, దగ్గర చూపిస్తారు, అలాంటి వీడియోలు తీస్తారు. చూడు ఎలా మాట్లాడుతున్నాడు, చూడు ఎలా మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు క్రైస్తవుడివేనా? అరే క్రైస్తవుడైనా సువార్థికులను కొడితే నువ్వు నవ్వుతున్నావు, పాస్టర్ని తిడితే నువ్వు నవ్వుతున్నావు, చర్చిలను కూలగొడితే నువ్వు నవ్వుతున్నావు, క్రీస్తును, పరిశుద్ధ గ్రంథాన్ని, వాక్యాలను వక్రీకరిస్తున్నావు, నువ్వు నవ్వుతున్నావంటే నువ్వు క్రైస్తవుడివేనా? నేను బాప్తిజం తీసుకున్నాను, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాను, ఈరోజు 1వ తారీఖు కదా, నెల మొదటి ఆదివారం కదా, నేను ప్రభురాత్రి భోజనం చేయి పెడుతున్నానంటే నువ్వు నవ్వుకుంటున్నావు కదా. నువ్వు ప్రభువుని ద్వేషిస్తున్న వారిని, ప్రభువుని హేళన చేస్తున్న వారిని, నువ్వు ప్రభువుని తక్కువ చేస్తున్న వారిని నువ్వు నవ్వుకుంటున్నావు కదా, వారికి సపోర్ట్ చేస్తున్నావు కదా, వారికి లైక్లు కొడుతున్నావు కదా, వారికి షేర్ చేస్తున్నావు కదా, వారి యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నావు కదా,
వారి ఛానల్ ఫాలో అవుతున్నావంటే నీ ప్రభువుని ద్వేషిస్తున్నవాడు, నీ ప్రభుని హేళన చేస్తున్నవాడు, నీ పరిశుద్ధ గ్రంథాన్ని మీద బురద జల్లుతున్నవాడు వారి యొక్క ఛానల్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఏంటి? వారి యొక్క నువ్వు లైకులు కొట్టడం ఏంటి? వారి యొక్క కామెంట్లు పెట్టడం ఏంటి పాజిటివ్‌గా? తప్పు కదా! ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించేవాడు గుండె బరువెక్కిపోవాలి. నా ప్రభువుని ద్వేషిస్తున్నా, నా ప్రభుని హేళన చేస్తున్నా, నా ప్రభుని ఎవరైనా అనరాని మాటలన్నా వెంటనే సౌండ్ లేవాలి. మన శబ్దం వినిపించాలి. నా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలో నా మాటలు అలా లేవని ప్రశ్నించాలి. సమాధానం చెప్పాలి. ఎన్ని మాటలు తెలుసు, ఎన్ని బూతులు తెలుసా? వినలేకపోతున్నాం. ఇందులో స్త్రీలు కూడా ఉన్నారండి. స్త్రీలు కూడా ఉండి సోషల్ మీడియాలో పెట్టరేగిపోతున్నారు. పెట్టరేగిపోయి రోజు రోజుకి క్రీస్తుని హేళన చేస్తున్న వారు, క్రీస్తుని అవమానించిన వారు పెట్టరేగిపోతున్నా క్రీస్తు పరిశుద్ధతను ఏమాత్రం ఇంచు కూడా తగ్గించలేరు. ఎవరు తగ్గించలేరు. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడు. అంత పరిశుద్ధుడైన దేవుని కలిగిన మనం కూడా గొప్పవారంగా ఉండాలి. మొదటి పాయింట్ నేను చెప్పాను. మన పరలోకం వెళ్ళాలంటే ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించాలంటే నీ భార్యనో, నీ భర్తనో, నీ పిల్లలనో, నీ స్నేహితులనో, నీ రక్త సంబంధికులను ఎవరైనా ఒక మాట అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో, ఎలాగైతే నువ్వు స్పందిస్తున్నావో, ఎలాగైతే ప్రశ్నిస్తున్నావో, ఎలాగైతే సమాధానం చెప్తున్నావో అదే మాదిరిగా నీ ప్రభువుని ఎవరైనా హేళన చేస్తున్నప్పుడు, నీ ప్రభువుని ఎవరైనా ద్వేషిస్తున్నప్పుడు, నీ ప్రభువుని పరిశుద్ధ గ్రంథాన్ని భూత పుస్తకం అన్నప్పుడు ఖచ్చితంగా మన సౌండ్ లేవాలి. అప్పుడే మనం ప్రభువుని ప్రేమించినట్టు అర్థం. రెండో విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 3 విషయాలు చెప్తాను. ఒక విషయం చెప్పాను. ఏంటంటే మనము దేవుని ప్రేమించే వారుగా ఉండాలి. మనం దేవుని ప్రేమించే వారుగా ఉంటే ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్తాం. రెండోది ఒక అద్భుతమైన మాట చూపిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. తెరవాలి. తెరిచి చూస్తారనుకోండి ఖచ్చితంగా దేవుడి మాటలు మీకు అర్థమవుతాయి. ఖచ్చితంగా నేర్పిస్తాడు ఆయన. చదువు నేర్పిస్తాడు, అక్షరాలు నేర్పిస్తాడు ఆయన. మీరు చదవండి ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు కూడా ఈ మాటలు మీరు చదవండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. మనం పరలోకం వెళ్ళాలంటే ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే తెలుసా? సినిమా యాక్టర్ మనసు, మన జగన్ గారి మనసు, చంద్రబాబు నాయుడు మనసు, పవన్ కళ్యాణ్ మనసు కలిగి ఉండకూడదంట. ఎవరి మనసు కలిగి ఉండాలంట? క్రీస్తు మనసు కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. లేకపోతే పక్కింటి వారి మనసులో, ఎదురింటి వారి మనసులో కలిగి ఉండకూడదు. మనము క్రీస్తు మనసు ఎలాగుంది, క్రీస్తు యొక్క జీవితం ఎలాగుంది, క్రీస్తు యొక్క 33.5 సంవత్సరాల్లో ఆయన జీవిత చరిత్ర ఒకసారి మనం మదిలో ఉండాలి. తెలుసా? ఆయన తల్లితో ఎలా మాట్లాడాడు, తండ్రితో ఎలా మాట్లాడాడు, స్నేహితులతో ఎలా మాట్లాడాడు, శిష్యులతో ఎలా మాట్లాడాడు, ఒక రోగి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎలా మాట్లాడాడు, దయ్యం పట్టుకున్న వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎలా మాట్లాడాడు, భయాక్రాంతులకు గురవుతున్న వారితో ఎలా మాట్లాడాడు దేవుడు, నిస్పాయ స్థితిలో మానసిక స్థితిలో ఉన్న ప్రజలతో దేవుడు ఎలా మాట్లాడాడు, స్వస్థత లేక ఎవరు పట్టించుకోలేని ప్రజలతో దేవుడు ఎలా మాట్లాడాడు, ఆయన కొడుతున్న వారితోటి, తిడుతున్న వారితోటి, చెంపదెబ్బలు కొడుతున్న వారికి, ముఖం మీద ఉమ్మి వేస్తున్న వారితో దేవుడు ఎలా మాట్లాడాడు, ఆయన సిలువ వేస్తున్న వారితో ఎలా దేవుడు మాట్లాడాడు, ఆయనను ఒక నేరస్తుడుగా అధికారుల దగ్గర నుంచుతున్నప్పుడు అధికారులతో దేవుడు ఎలా మాట్లాడాడు, ఇవన్నీ ఆయన జీవిత చరిత్ర అంతా మన మదిలో ఉంటేనే కదా మనం ఆయన మనసు కలిగి ఉంటాం. ఆయన ఎలా బ్రతికాడో తెలీదు, ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో తెలీదు, వాళ్ళ అమ్మ నాన్న పేర్లు ఏంటో తెలీదు, ఆయన లక్షణాలు ఏంటో తెలీదు, ఏమీ తెలియకుండా ఆయన మనసు కలిగి ఎలా ఉంటాం మనం? ఇప్పుడు యేసుక్రీస్తు వారి కోసం చెప్పమంటే టక్కమని చెప్పాలి మీకు మైకిస్తే. అప్పుడే కదా ఆయన మనసు కలిగి ఉంటాం మనం. ఆయన కోసం తెలియలేనప్పుడు ఆయన కోసం మనం ఎలా బ్రతుకుతాం? ఆయన కోసం మనకు తెలీదు ఆయన ఎలా బ్రతికాడో, తల్లి దగ్గర ఎలా ఉన్నాడో, తండ్రి దగ్గర ఎలా ఉన్నాడో, తోబుట్టువుల దగ్గర ఎలా ఉన్నాడో, అధికారుల దగ్గర ఎలా ఉన్నాడో, శిష్యుల దగ్గర ఎలా ఉన్నాడో, రోగుల దగ్గర ఎలా ఉన్నాడో, ఇవన్నీ మనకు తెలియలేనప్పుడు, ఆయన శిక్షిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు వారి దగ్గర ఎలా స్పందించాడు, ఇవన్నీ మనకు తెలుస్తున్నప్పుడు, ఒక దుర్బాధ జరుగుతున్నప్పుడు, ఆయన పేరట వ్యాపారం చేస్తున్నప్పుడు దేవుడు ఎలా స్పందించాడో, ఇవన్నీ మన మదిలో ఉంటేనే ఆయన మనసు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే కదా మనం బైబిల్ క్లాసులు పెట్టాం. పిల్లలు రాక వస్తానని చెప్పి వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ జనవరి నుంచి స్టార్ట్ చేద్దామనిసుకొని నేను కొంచెం 2-3 వారాల నుంచి లేట్ చేశాను. ఇవన్నీ నేర్పించాలని చూడండి. మరొకసారి నేను చదువుతున్నాను.
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసు కలిగిన ఏ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, ఏ స్వరూపం కలిగి ఉన్నాడంట? దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపుగా ధరించుకొని, ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థమయ్యే రీతిలో ఎలా ఉందో తెలుసా? యేసుక్రీస్తు వారు ఒక సామాన్యుడిగా, ఏమీ లేనివాడుగా, ఏమీ లేనివాడుగా తండ్రితో ఉన్న మహిమను విడిచిపెట్టి ఒక సామాన్యుడిగా, ఒక నార్మల్ మ్యాన్గా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆకాశం ఆయనది, నేను చాలా గర్వంగా చెప్తాను. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, సముద్రం ఆయనది, ప్రకృతిలో ఉన్న ప్రతీది కూడా ఆయనదే. అలాంటి దేవుడు తన మహిమను పరలోకమును విడిచిపెట్టి నార్మల్గా, ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడండి. ఏమీ లేనివాడుగా వచ్చాడు. మహిమనంతా విడిచిపెట్టేశాడు. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. తండ్రి దగ్గర ఏ మహిమతో ఉందో ఆ మహిమ, ఎలాంటి మహిమతో ఉన్నాడో ఈ పత్రికలో మనకు దేవుడు ఖచ్చితంగా రాయించాడు. సువార్తలో యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి నీ దగ్గర మొదటగా నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తాడు. అంటే మనకు అర్థం అవ్వాలి, అంటే తండ్రితో సమానంగా ఉన్న మహిమ ఈయన కూడా ఉన్న ఆయన ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ పాపపు లోకానికి ఎందుకు సామాన్యుడిగా, ఏమీ లేనివాడుగా వచ్చాడు? నేను ఒక గర్వంగా చెప్తాను ఒక మాట. నా దేవుని పేరేంటో తెలుసా? శ్రీమంతుడు. ఏం పేరంట? సినిమా మహేష్ బాబు కాదు, శ్రీమంతుడు. అది బైబిల్లో పేరు. అది చూపించిన మాట. మన దేవుడు ఎవరో తెలుసా? శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే ఏంటో తెలుసా? ఆస్తివంతుడు, చాలా ఆస్తివంతుడు. దానికి కొలతలు ఉండవు. నేను చెప్పాను కదా, భూమి ఆయనది, ఆకాశం ఆయనది, నక్షత్రాలు ఆయనవి, ప్రకృతిలో భూమి మీద ఉన్న బంగారం అంతా అయింది. సోషల్ మీడియా పెరిగిపోతుంది కదా రేట్లు. బంగారం రేటు పెరిగిపోయింది తెలుసా? ఆ బంగారు నిధులు ఆయనవి. పరలోకములో బంగారంతో రోడ్లు వేస్తాడంట ఆయన. బంగారంతో గృహాలు ఉంటాయి, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆయన అంత ఆస్తిమంతుడు. ఎలాగొచ్చాడు తెలుసా? ఒక మాట మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఎలాగొచ్చాడు తెలుసా? యోహానుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ముగించేస్తున్నాను ఒక 10 నిమిషాల్లో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. అమ్మ తీస్తున్నారా? మీకోసం లేట్ అవుతుంది వచ్చినాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, ఎలా ఉన్నాడంట? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడు. ఆయన పేదవాడైపోయాడు మన కోసం. దేనికోసమో తెలుసా? ధనవంతుడై ఉన్న నా ప్రభువు మనలను ధనవంతులు చేయడానికి ఆయన పేదవాడుగా అయిపోయాడు, దరిద్రుడైపోయాడు. ఆయన మనలో నిత్యత్వంలో నడిపించాలని మన మీద పడవలసిన దెబ్బలు ఆయన భరించాడు. మన మీద పడవలసిన కొరడా దెబ్బలు, ఆ ఉమ్ము, ఆ హేళన, ఆ అవమానం అంతా మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. ఆయన పేదవాడైపోయాడు, ఏమీ లేనివాడుగా అయిపోయాడు. ఆయన పేరు శ్రీమంతుడు. ఆయన ఏమీ లేనివాడుగా వచ్చాడండి. మన ప్రభువు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదే. ప్రతి దానిని కలగజేసింది ఆయనే. నన్ను పుట్టించిన నా ప్రభువు, నన్ను కలగజేసింది నా ప్రభువు, నీకు నాకు ఊపిరి పోసింది నా దేవుడు. ఈ ఆరిన నేల మీద మనుషుడు బ్రతుకుతున్నాడంటే దానికి కారకుడు ఎవరు? నా ప్రభువు. వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళి నచ్చిన చేపలు పట్టుకొని అమ్ముకుంటున్న మార్కెట్లను ఆ చేపలు పుట్టించింది ఎవరో, ఆ చేపలను పోషిస్తుంది ఎవరో, ఆ సముద్రాన్ని కలగజేసింది ఎవరు? నా ప్రభువు. ఆకాశమును, నక్షత్రాలను, ప్రకృతిలో చెట్లు మొలనిచ్చిన ప్రతి విత్తనములను ఆయన కలగజేసినాడు. ఆయన కలగజేసి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. చూడండి ఎంత తగ్గించుకున్నాడు. చూడండి, ఈ మాటలు నేను చెప్పాలనుకునేది ఏంటంటే తగ్గింపు. మనం పరలోకం వెళ్ళాలంటే తగ్గింపు. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, సముద్రం ఆయనది, ప్రకృతి అంతా ఆయనది. ఆయనే అన్నీ తగ్గించేసి